హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ కళ్యాణి అండి. ఈ రోజు అయితే సింపుల్గా స్లీవ్లెస్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. ఓపెన్స్ అయితే మనకి ఆపోజిట్ వైపులో పెట్టేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్లో అయితే మనము బ్లౌజ్ పీస్ని ఇలా పరుచుకొని ముందుగా మనం మెజర్మెంట్ బ్లౌజ్ని అయితే తీసుకోవాలన్నమాట. సో బ్యాక్ సైడ్ అయితే మార్క్ చేసుకుందాము. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ టక్స్ వేస్తారు కదా, అక్కడి నుంచి ఇక్కడ పైన షోల్డర్ వరకు అయితే ఇలా మడుచుకొని మనం ఏ బ్లౌజ్ పైన అయితే కట్ చేయాలనుకుంటున్నామో దానిపైన ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. సో సేమ్ నేను ఎలా మడత పెట్టానో సేమ్ మీరు కూడా అలాగే మడత పెట్టుకోండి. ఇలా మడత వేసుకొని మనకి దీనిపైన ఒక మార్కింగ్ అయితే వేసుకుందాము. ఇప్పుడు టేప్ తీసుకొని మనకి ఈ మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకొని దానికి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. మనకి ఇది వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడితే 14 వచ్చింది. సో మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి 13 ఇంచెస్ ఉందన్నమాట. ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ నడుము అయితే మనం మెజర్ చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్లౌజ్ని అయితే ఫోల్డ్ చేసుకోండి. సో మనకి ఇక్కడ కుట్లు వేస్తాం కదా, అక్కడ వైపు అయితే ఒక మార్కింగ్ చేసుకొని దానికి ఎక్స్ట్రా 3 ఇంచెస్ అయితే పెట్టుకోండి. 1 ఇంచ్ వచ్చేసి టక్స్కి వెళ్ళిపోతుంది, 2 ఇంచెస్ వచ్చేసి మనకి కచ్చుకుంటుంది అనమాట. సో సేమ్ అదే విధంగా కింది సైడ్ కూడా మార్కింగ్ అయితే చేసుకోండి, సెకండ్ మార్కింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము గల్లా మార్క్ చేసుకుందాము. సో దాన్ని కప్ప అని కూడా అంటారండి. కింద మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా గల్లనైతే మర్చుకొని కింది వైపు నుంచి మనకి ఎంతవరకు గల్లా ఉందో సేమ్ యాజ్ టీజ్గా అంతవరకు అయితే మార్కింగ్ చేసుకొని దానికి ఒక 3/4 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుందాము. ఎందుకంటే కింద మనకు నడుం బెల్ట్ వస్తే 1/4 ఇంచ్ వెళ్ళిపోతుంది, అలాగే మనము గల్లని మడిచి కుడతాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే వెళ్ళిపోద్ది అనమాట. సో 3/4 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ నెక్ అండ్ షోల్డర్ అయితే మార్క్ చేసుకుందాము. సో మనకి ఇది వచ్చేసి 14 ఇంచెస్ ఉంది కదా, సో ఇటువైపు కూడా నెక్ తీసే వైపు కూడా 14 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుందాము. అలాగే ఒక స్కేల్ తీసుకొని స్ట్రేట్ లైన్ అయితే గీసేసుకోండి. సో ఎంత పర్ఫెక్ట్గా గీసినా కూడా కొంచెం అటు ఇటు కాకుండా స్కేల్ అయితే యూస్ చేయండి, చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు గల్లనైతే మార్క్ చేసుకుందామండి, గల్ల అండ్ షోల్డర్ అయితే. సో మనకి బ్లౌజ్ని మనకి గల్ల వైపు అయితే ఫోల్డింగ్ అయితే చేసుకొని మనకి బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ టీజ్గా మనము కట్ చేసే పీస్ పైన అయితే పెట్టేసేయండి. నెక్ అలాగే మనకి షోల్డర్ అలాగే మన నడుము ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు అయితే యాజ్ టీజ్గా పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఒకసారి అయితే మొత్తం సెట్ చేసుకొని మనకి ఎక్కడి వరకు గల్లా ఉందో అనేది నార్మల్గా ఐడెంటిఫై కోసం అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకుందాము గల్ల దగ్గర అలాగే షోల్డర్ దగ్గర. సో నేనైతే ఇది తీసుకోకుండా నేను నార్మల్గా షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అలాగే మనకి షోల్డర్ వచ్చేసి 3.5 అయితే ఉంటుంది, మొత్తం 5.5 అయితే తీసుకున్నాను అనమాట. సో మనకి ఖర్చులు పోను ఆడికాడికైతే బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ కాడ కింద రౌండ్ తీయడానికి అయితే 2.5 అయితే తీసుకున్నాను. కొంచెం బ్రాడ్గా తీస్తే నెక్ అనేది చాలా నీట్గా కూర్చుంటుంది అనమాట, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇలా స్కేల్ సహాయంతో నెక్ తీసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి మనము 6 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాము. 6 ఇంచెస్ బరాబర్గా ఉందా లేదా అలాగే ఫ్యాన్ ఆఫ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని స్కేల్తోనైతే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా స్కేల్ యూజ్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి. నెక్స్ట్ మనకి ఇక్కడ చెస్ట్లో వచ్చేసి కింద తీసుకున్న 8 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక 2.5 ఏమో ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి వచ్చేసి 1.5లో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్జాక్ట్లీ అయితే మార్కింగ్ చేసుకోండి. మనకి కరువు స్కేల్ ఉంటుంది కదా, దాంతో ఆమ్ రౌండ్ అయితే మార్క్ చేసుకుంటే మనకి ఆమ్ రౌండ్ దగ్గర ముడతలు లేకుండా చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ స్కేల్ తీసుకొని కింది వైపుకు ఒక మార్కింగ్ అయితే చేసేసుకుందాము. ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాను కదా, సో ఇక్కడ ఇవన్నీ చెక్ చేస్తున్నాను అనమాట బరాబర్గా వచ్చిందా లేదా అనేసి. ఇక్కడ మనకి రౌండ్ తిరగడానికి కూడా ఆమ్ రౌండ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ తీసుకుంటే చాలా నీట్గా వస్తుంది. సో మొత్తం మనకి బ్యాక్ సైడ్ అయితే మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మార్క్ చేసిన ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఆది బ్లౌజ్ మెజర్ చేసుకుంటూ చెక్ చేస్తున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది, అది ఖర్చులోకి అయితే వెళ్ళిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్గా దాన్ని అయితే బ్లౌజ్ని అయితే కట్ చేసుకుందాము. వీడియో మీకు అర్థమైందా లేదా కామెంట్ అయితే చేయండి. ఇంకా అర్థం కాకపోతే ఇంకా అర్థమయ్యేలాగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తే బ్లౌజ్ కటింగ్ మొత్తం అయితే మనకు అర్థమైపోతుందండి. ఎవరి బ్లౌజ్ వాళ్ళే ఈజీగా కుట్టుకోవచ్చు. ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుంటాము. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాము. సో ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి కూడా ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ వైపులో ఉండాలి.
వీడియోలో చూపిస్తున్నట్టు మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్లో అయితే వేసుకోవాలి. సో మనకి ఇక్కడ చూడండి, సో చంక డౌన్ అనేది మనకి ఇటు ఆపోజిట్ వైపులో ఓపెన్స్ ఉండే వైపు మాత్రమే చంక డౌన్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో కరెక్ట్ క్రాస్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి 10 ఇంచెస్ అయితే ఉంది. సో నేను దీనికోసము షేప్ బెల్ట్ ఇది సరిపోతుందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను. సో 10 ఇంచెస్ ఇక్కడికి సరిపోతుంది. దాన్ని మెజర్ చేసుకొని నేనైతే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి అయితే వేస్తున్నాను అనమాట. ఇందులో హ్యాండ్స్ అయితే తీయట్లేదు, ఇది స్లీవ్లెస్ బ్లౌజ్ అనమాట. సో సేమ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా వచ్చిందో యాజ్ టీజ్గా మార్క్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ పైన అలా మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మనము మీద వేసిన బ్యాక్ పార్ట్ని అయితే తీసేసుకుందాము. సో ఇక్కడ చంక డౌన్ దగ్గర కరెక్ట్గా మనకు తెలియడం కోసం అయితే ఇలా మార్క్ అయితే చేసుకున్నాను, ఎక్కడ గీత గీసామో అని తెలియడం కోసం అయితే. ఎందుకంటే ఆ ప్లేస్లోనే మనము మళ్ళీ ఆమ్ రౌండ్ తీయాలన్నమాట. అందుకోసమే ఇక్కడ మనకి పైన షోల్డర్ దగ్గర నుంచి మనకి ఇక్కడ టక్స్ స్టార్ట్ చేసాం కదా, సో అక్కడ వరకు అయితే మార్క్ చేసుకున్నాను. ఉన్నది ఎంత ఉందో అంత చూసి మార్క్ చేశాను. ఉన్నదానికి ఒక 30 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఎందుకోసం అంటే పైన ఒక 1/2 ఇంచ్ వరకు అయితే మనకి ఖర్చుకి వెళ్ళిపోతుంది, కింద కుట్టులో మళ్ళీ 1/2 ఇంచ్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆమ్ రౌండ్ తీయడానికి, ఇక్కడ లోతు తీయడానికి అయితే 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని మనకి చేయితోనే ఇలా లోతు అయితే తీస్తున్నాను అనమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనకి ఫ్రంట్ నెక్ అయితే ఉక్స్ పట్టి మొక్కన వైపు అయితే మనము చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్కి మనకు 2 ఇంచెస్ మైనస్ చేయాలి మనకు. అట్లా అయితేనే నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా చేసుకొని నేనైతే నెక్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా స్కేల్ తీసుకొని మనకి 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విధంగా కరువు స్కేల్ తీసుకొని నెక్ అయితే మార్క్ చేసుకున్నాను. కొంచెం రౌండ్ రావడానికి మనం బ్యాక్ పార్ట్ దానికంటే దీన్ని కొంచెం రౌండ్ షేప్లో రావడానికి మనకి ఇటు షోల్డర్ వైపే ఎక్కువగా మార్క్ చేసుకొని ఇలా కుడితే మనకి 7.5 అయితే వస్తుంది. మళ్ళీ మడిచి కుడతాం కాబట్టి మనం అనుకున్న 8 ఇంచెస్ అయితే వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు అయితే మనము మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ వచ్చేసి 3.5 ఉంది, దానికి ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 4.5 అయితే మార్క్ చేసుకున్నాను. సో 4.5 లేదా 5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని మనము మధ్యలో టక్ అనేది కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే మనకి కుట్టడానికి కూడా ఈజీగా వస్తుంది. మనం ఇక్కడ ఫిల్ట్ దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి మళ్ళీ ఇటు లాస్ట్ వైపు అయితే 2 ఇంచెస్ మార్క్ చేసుకొని మనకి బ్లౌజ్ షేప్ అయితే తీసేయాలి. సో వీడియోలో ఎలా నేను కరువు తీస్తున్నాను సేమ్ అలాగే తీసుకొని ఉక్స్ పట్టి వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని మనము బ్లౌజ్ అయితే ఈ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. మనం ఎలా మార్కింగ్ చేసామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే అయితే కట్ చేసుకుందాము. ఈ బ్లౌజ్లో అయితే మనకి హ్యాండ్స్ అయితే కట్ చేయడం లేదు, హ్యాండ్స్ అనేది చూపించట్లేదు అనమాట. సో మీకు హ్యాండ్స్కి ఇట్లా కావాలంటే కామెంట్ చేయండి, వేరే బ్లౌజ్ కట్ చేసినప్పుడు హ్యాండ్స్ కూడా చూపిస్తాను. సో మొత్తం అయితే కట్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే తీసుకుందాము. సో షేప్ బెల్ట్ మనకి కస్టమర్ ఆది బ్లౌజ్ షేప్ బెల్ట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకి 10 ఇంచెస్ అయితే కావాలి. 10 ఇంచెస్కి ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకుందాము. ఇది మనము బ్యాక్ సైడ్ కట్ చేసిన పక్కన ఉన్న పీస్ అన్నమాట. సో దాన్ని నేను తీస్తున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి మనకి 3.5 ఉంది. కస్టమర్ ఆది బ్లౌజ్ షేప్ బెల్ట్ ఎంత ఉందో చెక్ చేసాము. చెక్ చేసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే కింది వైపు మనం కుట్టడానికి ఏం ఉండదు, లోపల మనకి పైన మాత్రమే కుట్టడానికి ఉంటుంది, కింద ఉండదు కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇటు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ సైడ్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి 2.5 తీసుకొని నా హ్యాండ్తోనే నార్మల్గా నేను కరువు అయితే తీస్తున్నాను అనమాట షేప్ బెల్ట్ అనేది. సో ఒకసారి చెక్ చేస్తున్నాను కస్టమర్ ఆది బ్లౌజ్ ఎంత ఉంది అని. ఇదైతే 2 ఉందన్నమాట. సో 2 ఉంటే మనం ఇక్కడ 3 తీసుకున్నాం కదా, అడ్జస్ట్ చేసి కుట్టేటప్పుడు అయితే అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటాను. సో నేను ఎలా మార్క్ చేశానో సేమ్ అదే విధంగా ఈ షేప్ బెల్ట్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. సో కస్టమర్ ఎలా చెప్తే మనం అలా అయితే బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. సో షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇది ఉక్స్ పట్టి వైపు మనం జాయిన్ చేసే మొక్కన చిన్న టక్స్ ఇచ్చుకుంటే మనకైతే గుర్తుంటుందండి. సో టక్స్ వేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇందులో మనము క్రాస్ బెల్ట్ అయితే తీసుకోవాలి. అదే క్రాస్ పీసెస్ తీసుకోవాలి. క్రాస్ పీసెస్ తీసుకుంటే మనము గల్లకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేనైతే స్కేల్తోని తీస్తున్నాను అనమాట, కొంచెం నీట్గా వస్తుంది. ఆ స్కేల్ సహాయంతో కట్ చేసుకుంటే మనకి మంచిగా వస్తుంది అనమాట. కొంచెం ఎగుడు దిగుడు రాకుండా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకొని మనకి ఎన్ని పీసెస్లు కావాలో అన్ని పీసులు ఎక్కడ క్లాత్ యూజ్ అయ్యేలాగా మనకి వేస్ట్ కాకుండా చేస్తున్నాను, చిన్న చిన్న ముక్కలు వచ్చేలాగా. సో మీరు కూడా ఇలాగే క్లాత్ వేస్ట్ చేయకుండా కట్ చేసుకుంటే మిగిలిన క్లాత్ అనేది మనకి ఇంకా ఎక్కడైనా షేప్ బెల్ట్ దగ్గర తక్కువ పడినా లేదా ఉక్స్ పట్టి కాజా పట్టికి కూడా యూజ్ చేయడానికి బాగుంటుంది. మనం గల్ల పార్ట్ తీసాం కదా, దాన్ని ఉక్స్ పట్టి కాజా పట్టికి వాడుకోవచ్చు. ఇప్పుడైతే మనకి
గల్ల పేలికలు అయితే అయిపోయినాయి అనమాట. ఇది గల్ల పార్ట్, ఇందులో ఉక్స్ పట్టి ఒకటి, కాజా పట్టి ఒకటైతే తీసేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అయిపోయింది. ఈ ఎక్స్ట్రా పీస్ అనేది మనకి ఎక్కడైనా యూజ్ అవుతుందేమో చూద్దాము. సో ఇంకొక పీస్ అయితే కావాల్సి ఉంది. సో దీనికైతే కట్ చేసి ఇందులో కలిపేస్తే అయిపోతుంది కదా. సో మొత్తం మనకి గల్ల పేలికలు అన్నీ అయిపోయినాయి. సో ఇది ఎక్స్ట్రా పీస్ ఎప్పుడైనా యూజ్ అవుతుందేమో అని పక్కన అయితే పెట్టుకున్నాను. మనము బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే షేప్ బెల్ట్, గల్ల పేలికలు, ఉక్స్ పట్టి, కాజా పట్టి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో నడుం బెల్ట్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటాను. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.